శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఇంద్రయాగ భంజనం. శ్రీ నారాయణ మహర్షి ఇట్లు పలికెను: ఓ నారదముని, గోపాలకులు గోవులో నివసించిన పురం గోపవ్రజంలో ఆనందంగా ఉన్న నందుడు ఒకసారి ఇంద్రుని గురించి ఒక యాగం చేయబోన్న వాడై నగారా మోగించి చాటింపు చేయించెను. ఈ పట్టణంలో గోపాలురు, గోపికలు, బాలురు, బాలికలు, బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు ఎవరెవరు నివసిస్తున్నారో వారందరూ పెరుగు, పాలు, నెయ్యి, మజ్జిగ, వెన్న, బెల్లము, తేనె అనే పదార్థాలు తెచ్చి భక్తితో ఇంద్రపూజ చేయుదురుగాక అని పలుకుతూ స్వయంగా సంతోషంతో ఎల్లరికూ వినిపింపచేసెను. మిక్కిలి విశాలంగా ఉన్న ఒక సుందర ప్రదేశమున చందనము, అగరు, కస్తూరి, కుంకుమ, పువ్వు అను సుగంధ ద్రవ్యముల ద్రవంతో అలికి మనోహరంగా పూమాలలచే అలంకరించిన ధ్వజదండం ఎత్తించెను. పట్టు వస్త్రమున ఇంద్రధ్వజము ఉన్న గడను నందుడు స్నానం చేసి భక్తితో సంధ్యావందనం మొదలగు నిత్యకర్మలు చేసి ఉతికిన వస్త్రాలు రెంటిని ధరించి ధోవతి, ఉత్తరేయం, పాదప్రక్షాళన చేసుకుని స్వర్ణపీఠంపై కూర్చుండెను. నానావిధ పదార్థాల పాత్రలు తీసుకుని అక్కడికి గోపాలురు, గోపికలు, బాలురు, బాలికలు, బ్రాహ్మణులు, పురోహితులు వచ్చారు. ఇంతలో గొప్పగా కూర్చి తెచ్చిన వస్తు సామాగ్రితో అక్కడికి నగరమున వసించు జనులు వచ్చి చేరిరి. వారు నానా విధాలైన ఉపాయనములను తెచ్చిరి. వేదాంగముల పారమును ముట్టిన మునులు బ్రహ్మ తేజస్సుతో వెలుగుతో శాంతులై శిష్యగణములతో పాటు అక్కడికి వచ్చారు. గర్గుడు, గాళవుడు, శాకల్యుడు, శాకటాయనుడు, గౌతముడు, కరుషుడు, కన్వుడు, వాత్సుడు, కాత్సాయుడు, సౌభరి, వామదేవుడు, యాజ్ఞవల్క్యుడు, పాణిని, ఋష్యశృంగుడు, గౌరముఖుడు, భరద్వాజుడు, వామనుడు, కృష్ణద్వైపాయనుడు, శృంగి, సుమంతుడు, జైమిని, కచుడు, పరాశరుడు, మైత్రేయుడు, వైశంపాయనుడు అను మునులను, బ్రాహ్మణులను, పలు విధముల భిక్షకులను, వందిజనమును, రాజులు, వైశ్యులు, శూద్రులు ఆ మహోత్సవానికి చేరవచ్చిరి. నందుడు అతని వారకు గోపాలురు వచ్చిన మునీంద్రులను, బ్రాహ్మణుల్ని, రాజులను చూసి అతడు తన స్వర్ణపీఠం మీద నుండి లేవగా గోపాలురు లేచి నిలబడిని. నందుడు వచ్చిన వారికి నమస్కరించి వారిని కూర్చుండబెట్టి వారి ఆజ్ఞతో తాను కూర్చుండెను. యష్టి సమీపాన వంటలో ప్రావీణ్యం గల 9 బ్రాహ్మణుల్ని పిలిపించి ఆదరంగా వంటలు చేయుటకు ఆజ్ఞాపించెను. ఆ ధ్వజ ప్రదేశం పొగ దినుసును కాల్చుట వల్ల ఏర్పడిన పొగతో సువాసనను గలదై చిమ్మ చీకట్లు కమ్మెను. అప్పుడంతటా రత్నాల దీపాలు వెలిగించబడెను. నానా విధాలైన పుష్పాలు, రకరకాల పూలదండలు, అపూర్వం మనోహరమైన రకరకాల నైవేద్యం సమకూర్చబడెను. నువ్వుల లడ్డుకములు, మండకములు, స్వస్తికములు, వేల కొలది నింపిన పాత్రలు ఆ యష్టి స్థానమున ఉండెను. ఓ నారద, శర్కరతో నింపిన కలశాలు 1000, యవల పిండి, గోధుమ పిండితో మధురంగా అందంగా, బ్రాహ్మణులు నేతితో వండిన లడ్లతో అనేక కలశాలు నిండి ఉండెను. చెట్ల మీదనే పండి అందంగా రుచిగా ఉన్న అరటి పండ్లు ఆయా కాలములలో ఆయా దేశాలలో పంట పండి లభించే పరిపక్వ ఫలములు, 1,00,000 కడవల పాలు, 1,00,000 కడవల పెరుగు, 100 కడవల తేనె, 1000 కడవల నెయ్యి, 3 లక్షల కడవల మజ్జిగ, బెల్లం నింపిన ఘటములు, 5 లక్షల నువ్వుల నూనె నింపిన 1000 కడవలు అక్కడ చేర్చబడెను. భోగద్రవ్యాలను మోసి తెచ్చు మంచి వృషభములు, నానా విధాలైన వెండి బంగారు పాత్రలను, బంగారు పీటలను అక్కడకు తెచ్చెను. ధరింపయోగ్యమైన మంచి వస్త్రాలు, సుందర భూషణాలు చేర్చబడెను. ఆ ఉత్సవ సమయాన కన్నులకింపుగా ఉన్న వివిధ వాద్యములను, స్వరయంత్రములను వాదకులు చెవికి మధురంగా మోగించారు. 1000 కొలది గొర్రె పొట్టేళ్లు, 100 దున్నెలు, లక్షల మేకపోతులు, 100 దూడలు ఆ యష్టి వద్దకు తేబడెను. వాటన్నింటినీ చక్కగా చూచి రక్షకులు కాపాడుచుండిరి. ఉత్సవం చూచుటకై అక్కడికి చేరిన బాలులను, బాలికలను, యువతీ యువకులను, వృక్షములను, లతలను లెక్కించుట ఎవరితరము? గాయకుల సంగీతాన్ని విని నర్తకుల నర్తనం చూసి జనులందరూ ఆ ఉత్సవంలో వ్యామోహితులైరి. ఆ ఉత్సవ సమయంలో అక్కడికి రంభ, ఊర్వశి, మేనక, ఘృతాచి, మోహిని, రతి, ప్రభావతి, భానుమతి, విప్రచితి, తిలోత్తమ, చంద్రప్రభ, సుప్రభ, రత్నమాల, మదాలస, రేణుక, రమణి అను ఈ అప్సరసలు వచ్చిరి. వారి నృత్యము, గానము, స్తనములు, ముఖములు, పిరుదులు, రూపం, ఓరచూపులు చూసి వ్యామోహితులై మానవులు మూర్ఛిల్లిరి. ఇంతలో శ్రీకృష్ణుడు గోపాల బాలకులు బలశాలైన బలదేవుడు వెంటరాగా అక్కడికి వచ్చెను. అతన్ని చూసి జనులందరూ తొందరపాటు, ఆనందపారవశ్యం, భయం ఏర్పడగా పులకరించిన శరీరాలతో లేచి నిలబడ్డారు. క్రీడాస్థానం నుంచి వస్తున్న శాంత సుందరమూర్తి యొక్క శ్రీకృష్ణుడు వినోదంగా పిల్లన గ్రోవి బూరలు, కొమ్ముల నూదుచున్న వారితో కూడి వచ్చిచుండెను. శ్రేష్టమైన రత్నాభరణాలతో కౌస్తుభమణితో అలంకృతులై శ్రీగంధము, అగర్ల యొక్క ద్రవం పులుముకొన్న శ్యామ విగ్రహంతో ఒప్పుచుండెను.
శరదృతువులోని మధ్యాహ్న కాలపు పద్మం వలె ముఖమండలాన్ని రత్నదర్పణాన్ని చూచుకొనుచున్న వాడను, ఆకాశంలో కుందేలు మచ్చగల చంద్రుని వలె పాల మధ్యమందు సుందరమైన చందన తిలకం నడుమ కస్తూరి చుక్కబొట్టు కలవాడను, ఏ మబ్బులు లేని శరదృతువులోని నిర్మలాకాశంలో కొంగల వరుస ఎగిరినట్లు నల్లని కంఠం వక్షస్థలాన మాలతీ పుష్పహారం విరాజిల్లుతున్న వాడను, మాటికి మెరుపులు మెరేచున్న కొత్త మేఘం వలె సుందరమైన పీతాంబరంతో ప్రకాశిస్తున్న నల్లని దేహం గలవాడను, ఉదయకాలాన నక్షత్రాలతో ఇంద్రధనుస్సుతో ఒప్పుచున్న ఆకాశం వలె మొల్లపూలతో ఎర్రని గురువింద పూసలతో బిగించబడిన వంకర కొండకుప్ప కలవాడను, శరదృతువులో సూర్యకిరణాల చేత వికసింపచేయబడిన రత్నకొండలముల కాంతితోనూ చిరునవ్వు నవ్వుతున్న ముఖంతోనూ ఆ స్వామి మనోహరంగా ఉండెను. ఓ నారద, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, మునులు, గోపాలురు అందరూ అతనికి నమస్కరించి శుభమైన రత్నసింహాసనం పైన కూర్చుండబెట్టిరి. ఆకాశంలో గ్రహ నక్షత్రాల నడుమ శరత్కాల చంద్రుడు వెలిగినట్లు ఆ జగన్నాథుడు ఆ జనుల మధ్యమందు రత్నపీఠమును ప్రకాశించెను. పీఠంపై విలసిల్లిన స్వామి కూర్చుండుటకు వారికి సెలవీయగా, వారు స్వేచ్ఛయే అవతార కారణమైన వాడు, త్రిగుణాలకు అతీతుడు, జ్యోతిరూపుడు, సనాతనుడు, జగత్తులకు పరమేశ్వరుడు అని స్వామిని గూర్చి ముచ్చటించుకున్నారు. నీతిశాస్త్ర విశారదుడైన శ్రీకృష్ణుడు ఆ మహోత్సవం చూసి సర్వజనులకు దుర్లభమైన నీతిని తండ్రిని ఉద్దేశించి పలికెను. అయ్యా గోపాల రాజేంద్ర, మంచి వ్రతనిష్ట కలవాడా, ఇక్కడ ఏమి చేస్తున్నావు? ఇది ఏమి పూజ? పూజింపబడు వాడెవడు? ఈ పూజ వల్ల ఏ ఫలం కలుగును? ఆ ఫలం వల్ల సాధనం ఏమి లభించును? ఆ సాధనాలతో సాధించబడినది ఏమి? ఈ పూజకు ఆటంకం ఏర్పడినట్లా ఆ దేవత కోపించనేని ఏమి జరుగును? ఆ దేవత సంతృప్తి చెందినతో ఇహపరములకు సంబంధించి ఏమి ఫలం ఇచ్చును? ఒక దేవత ఇహలోక ఫలమే ఇచ్చును, మరొక దేవత పరలోక ఫలమే ఇచ్చును. ఒక దేవత రెంటిని ఇయ్యదు, మరొక దేవత రెండూ ఇచ్చును. వేదమందు చెప్పబడిన పూజ సర్వ విధాలైన నష్టాలకు మూలం. ఈ పూజ నీకు కొత్తదా, లేక పరంపరగా మీ పెద్దలు ఆచరిస్తున్నదా? ఏ పూజ ఏ దేవుని గురించి ఆచరించబడుతున్నదో అతను నీవు చూచావా? ఆ దేవుడి పదార్థాలను నేరుగా తాను భుజించడా? నేరుగా భుజించు దేవుని అర్చించట చాలా చాలా ప్రశస్తంగా ఉండను. బ్రాహ్మణ రూపంలో ఉండ జనార్దనుడు నైవేద్యాన్ని సాక్షాత్తుగా భుజించును. బ్రాహ్మణుడు సంతోషించినడలా సర్వదేవతలు సంతృప్తి చెందుతారు. దేవ పూజ ఎందు బ్రాహ్మణులను అర్చించుటకు ఎవరు నియమించబడినో వానికి ఏమీ లభించదు. బ్రాహ్మణులను ఎవరు పూజించినో వాడు సర్వదేవతలను పూజించిన వాడగను. నివేదన పదార్థాలను దేవునికి సమర్పించి దాన్ని బ్రాహ్మణులకు అర్పిస్తే ఆ నైవేద్యం భస్మమైపోవును, ఆ పూజ నిష్ఫలమగును. దేవత ఆ నైవేద్యాన్ని విప్రునికి దానమనర్చినడల అనంతమైన స్థిర పదం లభించును. సంతోషించిన దేవత వరమిచ్చి తన లోకమునకు ఏగును. దేవత నివేదన చేసి తానే భుజించిన అవివేకి దానమిచ్చిన సొత్తును అపహరించిన వాడగును. ఆ దేవద్రవ్యం భుజిస్తే వాడు నరకం పొందును. విష్ణువుకు నివేదించింది తప్ప ఇతర దేవత నైవేద్యం భుజించకూడదు. సర్వదేవతలయందు విష్ణువు నైవేద్యం భుజించడం ప్రశస్తం. విష్ణువుకు నివేదించని అన్నం మలంతో సమానం, జలం మూత్రంతో సమానం. ఎట్టి జనులకు ఇదియే పాటించవలసిన క్రమం. విశేషించి బ్రాహ్మణులకు దాటరాని నియమం. ఏ ప్రాజ్ఞుడైనను పదార్థమును దేవునికి అర్పించకుండా బ్రాహ్మణునికి అర్పించిన ఎడల విప్రుని ద్వారా దేవతలు భుజించి సంతృప్తులగుట వల్ల స్వర్గమునకు ఏగును. కాబట్టి అన్ని విధములా ప్రయత్నించి విప్రులను ఆరాధించము. ఇహపరలోకములందు ప్రశస్తమైన ఫలమిచ్చేవారు బ్రాహ్మణులు. జపము, తపస్సు, పూజ, యజ్ఞం, దానం, మహోత్సవం అనే అన్ని కర్మల యొక్క సారం బ్రాహ్మణ సంతుష్టి. ఇంకను ఇయ్యబడినట్టి దక్షిణగా ఇవ్వడు దాని యందు సర్వదేవతలు నివసిస్తారు. విప్రుల యొక్క పాదముల యందు సర్వ పుణ్యక్షేత్రాలు ఉండును. వారి పాదధూళిలో పుణ్యం ఉండును. వారి పాదజలంలో సర్వపుణ్య తీర్థ జలములు ఉండును. విప్రపాద జలమును స్పృశించినంత మాత్రాన సర్వతీర్థాల్లో స్నానమాడిన ఫలం లభించును. ఓ నందరాజా, భక్తితో వారి పాదజలం తాగినడల రోగములు నశించును. 7 జన్మల్లో చేసిన పాపాల నుండి కూడా వాడు విముక్తుడగునన్నటలో సందేహం లేదు. పంచవిధ పాతకములు చేసిన నువ్వు బ్రాహ్మణుడికి గోకుల క్షేత్రాన నమస్కరించినట్టు సర్వతీర్థాల్లో స్నానమునర్చినట్లు సర్వ పాపాల నుండి విముక్తుడగును. బ్రాహ్మణుని స్పృశించినంత మాత్రాన పాపి ముక్తుడగును. దర్శనం వల్లనే పాప విముక్తుడగును అని వేదమందు చెప్పబడింది. పండితుడు కానీ అపండితుడు అయినను బ్రాహ్మణుడు విష్ణువు యొక్క విగ్రహం వంటివాడు. ఏ విప్రులు హరిని సేవించుచుందరో వారు విష్ణువుకు ప్రాణాల కంటే ఎక్కువ ప్రియమైన వారు. హరిభక్తులైన బ్రాహ్మణుల మహిమ వేదమందును దుర్లభమని చెప్పబడింది. ఎవరి పాదపద్మాల ధూళితో వసుంధర అప్పటికప్పుడు పవిత్రగునో
ఆ బ్రాహ్మణుల పాదచిహ్నం పుణ్యతీర్థ ప్రదేశం. ఆ పాదచిహ్నాలు ముట్టుకున్నంత మాత్రాన అజ్ఞానంతో పుణ్యతీర్థాల్లో చేసిన పాపం నశించును. సద్విప్రుని ఆలింగనం చేసుకున్నందువల్ల, అతనితో సంభాషించటం వల్ల, వారి ఉచ్ఛిష్టం భుజించటం వల్ల, వారిని దర్శించటం వల్ల, స్పృశించటం వల్ల కూడా సర్వ పాపాల నుండి విముక్తుడగును. సర్వతీర్థయాత్రలు చేసి పుణ్యజలాల్లో స్నానం చేస్తే ఏ పుణ్యం లభించునో ఆ పుణ్యం హరిభక్తుడైన విప్రుని దర్శించినందువల్ల లభించును. ఏ బ్రాహ్మణుడు ప్రతిదినం శ్రీహరికి నివేదించిన అన్నమునే భుజింతురో వారి ఉచ్ఛిష్టమును భుజించు నరుడు శ్రీహరి దాస్యముక్తిని పొందును. ఏ నరుడు బ్రహ్మ ప్రమాదముల వలన అయిననో శ్రీహరికి నివేదించకుండా భుజించినచో ఆ పదార్థం మలంతో సమం, ఆ జలం మూత్రంతో సమానమగును. శూద్రుడు హరిభక్తుడై నైవేద్య పదార్థమే భుజించవలనన్న ఆసక్తి కలవాడైనచో ఆమాన్నమును శ్రీహరికి నివేదించి తర్వాత వండుకొని తినుచున్నాడు. బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు సాలగ్రామశిలను పూజించు అధికారం కలదు. సాలగ్రామశిలనే కాదు, హరిని నేరుగా పూజించుటకు శూద్రునికి అధికారం లేదు. ఓ గోపాలనాథ, ఈ పదార్థాలను బ్రాహ్మణులకు దానమీయకున్నచో ఇవన్నీ భస్మీభూతములగును. సంశయం లేదు. పుణ్యప్రాప్తి కొరకు సర్వజీవులకు అన్నం పెట్టదగును. అందులో విశిష్ట జీవులకు దానం అనరిస్తే విశేష ఫలం లభించును. అంతకంటే మనుషులకు పెట్టిన ఎడల 8 పుణ్యం లభించును. శూద్రులకు అన్నం పెట్టినందువల్ల పుణ్యములో 2 పుణ్యం వైశ్యులకు అన్నం పెట్టుట వల్ల వచ్చును. అంతకంటే ద్విగుణమైన పుణ్యం క్షత్రియులకు పెట్టుట వల్ల కలుగును. క్షత్రియులకు పెట్టుట వల్ల లభించే పుణ్యానికి 100 పుణ్యం విప్రులకు అన్నదానం చేయుట వల్ల కలుగును. బ్రాహ్మణులకు పెట్టినందువల్ల వచ్చే దానికంటే 100 పుణ్యఫలం శాస్త్రజ్ఞుడైన ఒక బ్రాహ్మణునికి పెట్టుట వల్ల కలుగును. శాస్త్రజ్ఞుల కంటే 100 పుణ్యఫలం భక్తుడైన విప్రునికి అన్నదానం చేసినందువల్ల ఆ భక్తుడు భక్తితో హరికి నివేదించి ఆ అన్నం భుజించును కనుక నిశ్చయంగా లభించును. విష్ణువుకు, విష్ణు భక్తునికి అన్నదానం చేసిన దాత ఏ ఫలం పొందునో ఆ ఫలమునే భక్తుడైన బ్రాహ్మణుడు భుజించినందువల్ల తప్పక పొందును. భక్తుడు సంతుష్టుడైతే హరి సంతుష్టుడగును. హరి సంతుష్టుడైతే సర్వదేవతలు సంతుష్టులగుదురు. చెట్టు మొదట నీరు పోసినందువల్ల కొమ్మలు రెమ్మలు ఎట్లు ఏర్పడనో నవనవలాడనో ఇదేనో అట్లే జరుగును. ఈ పదార్థాలన్నింటినీ ఏ ఒక దేవతకో నీవు అర్పింతవి అని సర్వదేవతలు కోపం పొందిన ఎడల ఆ దేవతలతో ఎవడేమి చేయగలను? కానచో ఈ పదార్థాల్లో సగం గోవర్ధన పర్వతానికి సమర్పించము. గోవులను ఎప్పుడు వృద్ధి పొందించినది కనుక గోవర్ధనం అని చెప్పబడింది. ఓ తండ్రి, గోవర్ధనంతో సమమైన పుణ్యాత్ముడు ఈ భూమండలాన లేడు. ప్రతిదినం గోవులకు ఈ పర్వతం లేతగడ్డని ఇచ్చుచున్నది కదా. పుణ్యతీర్థాల్లో స్నానమాడటం వల్ల, బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం వల్ల, సర్వవిధ వ్రతముల వల్ల, ఉపవాసాల వల్ల, సర్వవిధ తపస్సుల వల్ల, మహాదానం వల్ల, హరిసేవ వల్ల, భూప్రదక్షిణ వల్ల, సర్వవేద శాస్త్రములు వినటం వల్ల, సర్వవిధముల యజ్ఞదీక్షల పూని నెరవేర్చడం వల్ల మానవుడు ఏ పుణ్యాన్ని పొందునో ఆ పుణ్యాన్ని బుద్ధిమంతుడు గోజాతికి గడ్డి మేపి పొందును. గడ్డి మేస్తున్న ఆవును కావాలని కోరికతో ఎవడు ఆటంకపరచునో వానికి బ్రహ్మహత్య దోషం వచ్చును. ఆ పాపం ప్రాయశ్చిత్తాల వల్లనే తీరిపోవును. వాడు శుద్ధుడు అగును. గోవుల శరీరమున స్వయంగా లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసించును. ఓ తండ్రి, గోవుల అడుగుల త్రొక్కుడు పడిన మట్టిని ఎవడు తిలకంగా ధరించినో వాడు అప్పుడే తీర్థజల స్నానం చేసిన వాడగును. వానికి అడుగడుగునా జయం కలుగును. గోవులు ఎక్కడ నివసించినో ఆ ప్రదేశం పుణ్యతీర్థంగా చెప్పబడింది. అక్కడ ప్రాణములు విడిచిన మానవుడు వెంటనే ముక్తి పొందుట నిశ్చయం. బ్రాహ్మణుని గోవును దండించిన మానవాధమును బ్రహ్మహత్యతో సమానమైన పాపం పొందును అన్నటిలో సందేహం లేదు. నారాయణుని అంశగల వారైన విప్రులను గోవును ఏ మానవులు వధింతురో వారు సూర్యచంద్రులున్నంత వరకు కాలసూత్ర నరకమును పొందుదురు అని ఇట్లు పలికి శ్రీకృష్ణుడు విరమించెను. శ్రీకృష్ణుని మాటలు విని ఆనందం పొందిన నందుడు చిరునవ్వుతో అతన్నిట్లనెను. ఇది మహాశక్తిశాలి అయిన మహేంద్రుని పూజ. మంచి వర్షానికి ఇది సాధనం. సర్వవిధాలైన సస్యాలు చక్కగా పండటం మన లక్ష్యం. సస్యంలే జీవకోటికి ప్రాణం కదా. భూమి మీద జీవకోటి అంతయు సస్యం వల్ల జీవించును. అందుకొరకే వ్రజవాసులందరూ పురుషక్రమంగా వంశంలో ప్రతి పురుషుడు ఆచరించడం వంశాచారంగా తరతరాల నుండి మహేంద్రుని పూజిస్తున్నారు. ఒక సంవత్సరం మొదలు చివరగా ఈ పూజను ఆచరించాలి. విఘ్నాలు తొలగటకు మంగళం కొరకు గాను ఇది ఆదిలో చేయు పూజ. సంవత్సరాంతమున మహోత్సవం ఉండను అని ఇట్లు పలికిన తండ్రి మాట విని బలదేవునితో పాటు శ్రీకృష్ణుడు పెద్దగా నవ్వెను. తర్వాత తండ్రితో మరలా ఇట్లు పలికెను. ఆహా, విడ్డూరమైన నీ వాక్కును మిక్కిలి అద్భుతంగా వింటిని. లోక మర్యాదను బట్టి కానీ శాస్త్ర నియమాన్ని బట్టి కానీ ఇది నవ్వుకోవలసిన మాట
మాట. వేదంలో మిక్కిలి గర్హించుకున్న మాట ఇది. ఇంద్రుని వల్ల వర్షం ఏర్పడినన్న దానికి ఎక్కడ కూడా నిరూపణం లేదు. ఈ దినం నీ ముఖం నుండి అపూర్వమైన నీతివాక్యం వింటిని. ఓ తండ్రి వినము. నేను అధర్మం చెప్పను. నేను చెప్పినది వేదవేత్తల నీతి. దీన్ని పండితులందరూ ఎరుగుదురు. సామవేదమందు చెప్పబడిన మాట. ఈ సభలో ఆలోచించి చెప్పగలవారు అనేకులున్నారు. వారిని అడగము. అయ్యా, ఏమి? ఇంద్రుని వల్ల వర్షం ఏర్పడనా? పరమార్థం చెప్పుడు. సూర్యుని వలన జలం ఏర్పడను. జలం వలన సస్యములు వర్ధిల్లును. వాటి నుండి ధాన్యములు ఫలములు ఏర్పడను. ప్రాణులు వాటిని భుజించి బ్రతుకుతున్నారు. సూర్యుని చేత పీల్చబడిన నీటి వల్ల తగిన కాలంలో మేఘం ఏర్పడను. సూర్యుడు, మేఘములు మొదలైనవన్నీ విధాత చేత నిరూపించబడినవే. మేఘము, గజము, సాగరము, సస్యాధిపతి, రాజు, మంత్రి ఏ సంవత్సరాన ఎవరిందరో వారందరూ విధాత చేత నిర్ణయించబడి ఉన్నారు. నీరు మొదలైన పంటలు, గడ్డి మొదలుగా గలవి అన్నయు యుగ యుగాన ప్రతి కల్పంలో ప్రతి సంవత్సరం నిర్ణయించబడియే ఉన్నవి. గజము తనకు ఇష్టమున్నంత జలము సముద్రం నుండి తొండంతో తీసుకొని మేఘమునకు ఇచ్చును. ఇంతకు ముందు జలం గ్రహించువారు సూర్యుడని చెప్పి ఇక్కడ ఇట్లు చెప్పుట ఒక సంకేతమని భావించాలి. సూర్యకిరణాలు భూమి మీద జలం గ్రహించుట ఏనుగు తొండంతో పీల్చినట్టు అన్న పోలికను పురాణకర్త ఇట్లు చెప్పి ఉండవచ్చు. మేఘం గాలి వలన ప్రేరణ పొంది తగిన కాలంలో భూమి మీద అచటచట తగినట్టు వర్షించను. భగవంతుని ఇచ్చ వల్ల ఏర్పడిన ఈ మేఘ వర్షాలకు వేరేదో ఒకటి ప్రతిబంధకం కాజాలదు. జరిగినది, జరుగుచున్నది, జరగబోవనది, గొప్పది, చిన్నది, మధ్యస్థాయిదే అన్నయో భగవదిచ్చ వలనే జరుగును. సృష్టికర్త చేత నిరూపితమైన కర్మను ఎవరు నివారించగలగునో? భగవంతుని ఆజ్ఞ చేత ఆ సృష్టికర్త మొత్తం చరాచర జగత్తును సృష్టించను. మొదలై భోజన పదార్థాలు నిర్మించి తర్వాతనే జీవుని సృష్టించనని చెప్పబడింది. ఒక ప్రాణికి ఒక కర్మ అభ్యాసమై అది స్వభావంగా మారును. స్వభావాన్ని బట్టి కర్మ చేయబడును. జీవకోటికి సుఖదుఖాల రూపాన కర్మల భోగం సంభవించును. పాపకర్మ ఫలం అనుభవించు యాతనా శరీరం తర్వాత భూమిపైన జన్మించుట, మరణం, రోగాలు, శోకం, భయముల యొక్క ఉత్పత్తి, ఆపదలు, విద్యలు, కవిత్వ రచన, కీర్తి, అపకీర్తులు, పుణ్యం చేయుట, స్వర్గవాసం, పాపము నడుచుట, నరకవాసం, కర్మఫల భక్తి, సంసార విముక్తి, శ్రీహరి దాస్యముక్తి ఇవన్నీ మనుషులకు కర్మ వల్ల ఘటించును. జీవుల యొక్క అభ్యాసం, శీలము, కర్మ అనువాన్ని జనింప చేయువాడు భగవంతుడే. బ్రహ్మకు ఫలప్రదాత కూడా స్వామియే. కావున సర్వము భగవంతుని ఇచ్చను బట్టియే ఏర్పడను. ఏ పరాత్పరుని చేత విరాట్ తత్వములు, ప్రకృతి, జగత్తు, కూర్మం, శేషుడు, ధరణి, బ్రహ్మ మొదలుకొని గడ్డివేరు వరకు నిర్మించబడినదో, ఇవని ఆజ్ఞ చేత వాయువు కూర్మమును, ఆ కూర్మం శేషుని, ఆ శేషుడు భూమిని తలతోనూ, ఆ భూమి చరాచర జీవకోటిని మోయిచున్నారు. ఇవని ఆజ్ఞ చేత జగత్తుకు ప్రాణమైన వాయువు ముల్లోకాలలో ఎల్లప్పుడూ వీచుచున్నాడో, ప్రభాకరుడు చుట్టూ తిరుగుచూ భూలోకానికి తన వేడి వెలుగును ఇస్తున్నాడో, అగ్ని కాల్చుట, సర్వజంతువులందు మృత్యువు సంచరించుట, వృక్షాలకు తగిన కాలంలో పుష్పాలు, ఫలములు ఉత్పత్తి అగుట జరుగుతున్నవో, ఇప్పటికీ తమ తమ స్థానంలోనే సముద్రములు త్వరగా జలమును తమ కింది భాగానికే ప్రవహింపజేయుచున్నవో, ఆ పరమాత్మను భక్తితో భజించము. ఇంద్రుడు నిన్నేమి చేయ సమర్థుడగను? ఎవరి బొమ్మముడి విలాసం చేత బహువిధాలైన బ్రహ్మాండాలు ఉద్భవిస్తూ లయిస్తున్నవో, ఎన్ని విధముల విధులు ఏర్పడుతున్నవో, ఆ భగవంతుడు మృత్యువుకే మృత్యువు, కాలునికి కాలుడు, విధికి విధి కూడా. ఓ తండ్రి, అతన్ని శరణు పొందము. అతడు నిన్ను రక్షించును. జగత్ సృష్టికర్త అయిన బ్రహ్మ జీవితంలోనే ఒక పగలు రాత్రి కాలంలో 28 మంది ఇంద్రులు తమ స్థానం నుండి రాలిపోదరు. అంత సుదీర్ఘకాలం జీవించు బ్రహ్మశక్తి కంటే 108 అంతలు అధికుడు కూడా. నిర్గుణుడు, ఆత్మలకు ప్రభువైన భగవంతుని యొక్క కనురెప్ప పాటు వలన పడిపోవును. ఇటువంటి పరమాత్మ ఉండగా ఇంద్రపూజ అనేది వ్యర్థమైన కార్యం. ఇట్లు పలికి శ్రీకృష్ణుడు విరమించగా అక్కడ ఉన్న సభలోని మునులు భగవంతుని ప్రశంసించిరి. పుత్రుల చేతిలో ఓడిపోయిన మనుజులు ఆనందపడుదురు కనుక నందుడు శరీరం పులకలెత్తగా కన్నుల నీరు కలవాడై ఆ నిండు సభలో హర్షం ప్రకటించెను. శ్రీకృష్ణుని ఆజ్ఞను తెలుసుకుని నందుడు స్వస్తివాచనం చేసి క్రమంగా ఆ కార్యక్రమానికి తగ్గట్టు బ్రాహ్మణ వర్ణం గావించెను. గోవర్ధన పర్వతాన్ని, మునీంద్రులను, పండితులను, బ్రాహ్మణోత్తములను, గోజాతిని, అగ్నిని భక్తి శ్రద్ధలతో పూజించెను. అగ్నిలో హోమం జరిపించెను. అట్లు పూజలు సమాప్తయిన తరువాత ఆ మహోత్సవంలో నానా విధాలైన మంగళ వాద్యవంత్రాలు
మంగళవాద్యాలు మోగించిన ధ్వని అంతటా వ్యాపించను. వెంట వెంట జయ జయ అను శబ్దము, శంఖములు మోగించిన ధ్వని, హరి హరి అన్న శబ్దం ఏర్పడి విస్తరించెను. ముని పుంగవులు వేదములందలి మంగళకాండములను పఠించిరి. వందుల్లో శ్రేష్ఠుడు కంసునికి ఇష్ట సచివుడైన డిండి అనవాడు ముందు నిలిచి మంగళకరమైన మంగళాష్టకం గొంతెత్తి పఠించెను. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వత సమీపానికి పోయి తన రూపం కన్నా వేరైన ఒక రూపం ధరించి, ఓ నందరాజా, నీవు అర్పించిన వస్తువులను భుజిస్తున్నాను. నేను గోవర్ధన పర్వతాన్ని, నీకు నచ్చిన వరం కోరుకొనము అనెను. అప్పుడు తండ్రి పక్కనున్న శ్రీకృష్ణుడు, ఓ తండ్రి, నీ ముందు నిలిచి ఉన్న పర్వతమూర్తిని చూడము, వరమును ప్రార్థించము, నీకు మంగళమగను అని నందునితో పలికెను. ఆ గోపాలుడు శ్రీహరి భక్తిని, శ్రీహరి దాస్యముక్తిని వరంగా కోరుకొనెను. ఆ పర్వతమూర్తి నందుడర్పించిన పదార్థాలు భుజించి అతనికి వరమిచ్చి అంతర్ధానం పొందెను. గోపనాథుడైన నందుడు మునీంద్రులకు, బ్రాహ్మణులకు, వంద్యజనమునకు భోజనాలు పెట్టించి అందరికీ తగినంత ధనం దానమిచ్చెను. అట్లందరికీ దానమిచ్చి సంతోషంతో తన బంధువులను, గోపాలులను, రామకృష్ణులను తోడుకొని తన గృహానికి వెళ్ళెను. వందేన డిండికి వస్త్రాలను, వెండి బంగారమును, ఉత్తమ అశ్వాన్ని, రత్నాన్ని, బహువిధాలైన భోజన పదార్థాలను ఇచ్చి సత్కరించెను. ఆ మహోత్సవానికి ఆహ్వానించబడ్డ మునులు, బ్రాహ్మణులు రాధాకృష్ణులను స్తోత్రమునర్చి నమస్కరించి తిరిగి వెళ్ళిపోయిరి. మొత్తం అప్సరసులు, గంధర్వులు, కిన్నరులు, రాజులు, గోపాలురు ఆదరంతో శ్రీకృష్ణునికి నమస్కరించి వెడలిపోయిరి. నారద, ఇంతలో ఇంద్రుడు తన పేరున ఆరంభించబడ్డ యజ్ఞం భంగమునర్చి అనేక విధాలుగా తనను నిందించిన శ్రీకృష్ణుని విషయం విని దేవరాజును అన్న భావంతో కోపం వల్ల కింది పెదవి వణుకుచుండగా రథమెక్కి మరుత్తులను, మేఘములను వెంట పెట్టుకుని మనోహరమైన బృందావనంలో ఉన్న నందుని నగరానికి పోయెను. యుద్ధమందు విశారదులైన సర్వదేవతలు శస్త్రములు, అస్త్రములు చేత పట్టుకుని రథంలెక్కి కోపంతో ఇంద్రుని వెనుక పోయిరి. హోరమును వీస్తున్న గాలి వల్ల ఏర్పడ్డ ధ్వనుల వల్ల, ఉరుముతున్న మేఘముల ధ్వని వల్ల, భయం కలిగించు దేవతా సైన్యపు ధ్వని వల్ల నందుని నగరం గడగడలాడెను. ప్రజలందరూ నందుడు మిక్కిలి భయపడిరి. తన వారికి ఏ ప్రమాదం సంభవించునో అన్న భయదుఃఖాలతో నందుడు రహస్య ప్రదేశానికి భార్యను పిలిచి నీతిశాస్త్రమందు ఆడితీరిన వ్యక్తిగా ఈ తీరుగా పలికెను. ఓ యశోదా, ఇటు రమ్ము. రోహిణి, నా మాట వినుము. ఓ ప్రియురాల, బలరామకృష్ణులను తీసుకుని వ్రజం నుండి దూరముగా వెళ్ళడు. భయంతో ఆందోళన పడుతున్న బాలురు, బాలికలు, స్త్రీలు అందరూ వెళ్ళిపోండు. బలవంతులైన గోపాలుడు మాత్రం నా వద్ద నిలువడు. ఈ ప్రాణ సంకట ప్రదేశం నుండి తరువాత మేము కూడా బయలుదేరి రాగలం. గోపాలనాథుడు ఇట్లు పలికి భయంతో శ్రీహరిని స్మరించెను. చేతులు జోడించి భక్తితో తల వంచి సామవేదంలో కాన్వశాఖలో చెప్పబడ్డ స్తోత్రంతో సచీపతిని ఇట్లు స్తుతించెను. ఇంద్రుడు, సురపతి, శుక్రుడు, దితిపుత్రుడు, సప్తమరుత్తులకు అగ్రజుడు, సహస్రాక్షుడు, భగాంగుడు, కశ్యపాంగజుడు, బిడౌజుడు, సునాసీరుడు, మరుత్వంతుడు, పాకశాసనుడు, జయంత జనకుడు, శ్రీమంతుడు, సచీనాథుడు, దైత్యసూదనుడు, వజ్రహస్తుడు, కామసకుడు, గౌతమి వ్రతభంగం చేసినవాడు, వృత్ర సంహారం చేసినవాడు, వాసవుడు, దధీచి దేహమును భిక్షమెత్తినవాడు, విష్ణువు, వామనుని అన్న, పురోహితుడు, పురంధరుడు, దివస్పతి, శతమకుడు, సుత్రాముడు, గోత్రభేదకుడు, విభువు, లేఖర్షభుడు, బలారాతి, జంభభేది, సురలకు ఆశ్రయమైన వాడు, సంక్రందనుడు, దుశ్చర్యవనుడు, తురాషాట్టు, మేఘవాహనుడు, ఆకండలుడు, హరిహరియుడు, నముచి, ప్రాణనాశకుడు, వృద్రశ్రవుడు, వృషుడు, దైత్యుల దర్పాన్ని నశింపచేసినవాడు. ఈ 46 నామములు పాపాన్ని నశింపచేయునవి. కౌధుమ ఋషి ప్రోక్తమైన ఈ స్తోత్రం ప్రతిదినం పఠించిన నరుడు మహాపదలో వజ్రహస్తుడైన ఇంద్రుని చేత రక్షించబడను. అతివృష్టి, శిలుల వర్షం, భయంకరమైన పిడుగుపాటు అను వాటి భయము మానవునికి ఏనాడు ఉండదు. స్వయంగా ఇంద్రుడు వాడిని రక్షించును. ఓ నారద, ఎవని ఇంటిలో ఈ స్తోత్రముండునో, ఎవడి ఈ స్తోత్రాన్ని ఎరుగునో ఆ పుణ్యాత్ముని ఇంటికి పిడుగుపాటు, శిలావర్ష భయం కలగదు. శ్రీ నారాయణ మహర్షి ఇట్లు పలికెను. నందుడు పఠించిన స్తోత్రం విని శ్రీకృష్ణుడు కోపం చెంది బ్రహ్మ తేజస్సుతో వెలుగుచూ తండ్రికి నీతి చెప్పెను. ఓ పిరికివాడా, ఎవని స్తుతిస్తున్నావు? ఎవడా ఇంద్రుడు? నా వద్ద భయం వదిలిపెట్టము. సగం క్షణంలో వాడిని లీలగా బూడిదగా చేయుటకు సమర్థుడను నేను. ఆవులను, ఎద్దులను, దూడలను, బాలబాలికను, స్త్రీలను, భయబాధితులందరినీ గోవర్ధన పర్వతం యొక్క గుహలో చేర్చి నిర్భయంగా ఉండము. బాలుడైన కృష్ణుడి మాట విని సంతోషంతో కూడి నందుడు అట్లే చేశాను. అప్పుడు శ్రీహరి ఆ పర్వతాన్ని కర్రను పట్టుకున్నట్టు ఎడమ చేతితో గోవర్ధనం ఎత్తి పట్టుకొనెను. ఓ నారద, ఆ ప్రదేశం రత్నముల తేజస్సుతో ప్రకాశించినప్పటికీ హఠాత్తుగా హోరమని వీచిన గాలితో ధూళి రేగి వ్యాపించి ఆకాశాన మేఘాలు కమ్ముకొని చిమ్మ చీకటి ఏర్పడెను. ఆ బృందావనంలో ఎడతెగని అతివృష్టి, రాళ్లవాన, పిడుగుల పడుట,
చుక్కలు రాలటతో అంతయు భయంకరంగా ఉండెను. అంతటి వర్షం గోవర్ధన పర్వతానికి తాకగానే దూరంగా చెల్లాచెదురయ్యను. ఇంద్రుని మొత్తం ప్రయత్నం వ్యర్థమయ్యను. తన ప్రయత్నంలో అతడు శక్తి చాలని వాడయ్యను. తన ప్రయత్నమంతా వ్యర్థమగట చూసి ఇంద్రుడు వెంటనే కోపించి దధీచుముని ఎముకలతో నిర్మించబడింది ఎన్నడూ ఎక్కడా వ్యర్థం కానిది ఒక వజ్రాయుధాన్ని చేతిలోకి తీసుకునను. వజ్రాయుధాన్ని గ్రహించిన ఇంద్రుని చూసి శ్రీకృష్ణుడు నవ్వి అతి భయంకరమైన వజ్రంతో కూడిన ఇంద్రుని చేతిని స్తంభింపచేసెను. ఎత్తి వచ్చిన దేవగణమంతయు వ్యర్థమగునట్లు అందరినీ స్తంభింపచేసెను. అప్పుడు వారందరూ గోడ మీద బొమ్మల వలె కదలకుండా నిలిచిపోయారు. శ్రీహరి చేత కదలకుండా బిగుసుకుపోయిన ఇంద్రుడు అప్పటికప్పుడు బుద్ధి పనిచేయని మాంజం పొందెను. ఆ దశలో అతనికి సర్వం కృష్ణమయంగా కనిపించెను. 2 హస్తములు కలవాడు, మురళిని ధరించినవాడు, రత్నాలంకారాలతో అలంకరింపబడినవాడు, పీతాంబరధారి, రత్న సింహాసనాన కొలువై ఉన్నవాడు, చిరునవ్వుతో ప్రసన్నంగా ఉన్న ముఖమండలం కలవాడు, భక్తుల్ని అనుగ్రహించవలనన్న త్వరలో ఉన్నవాడు, సర్వాంగములందు చందనం కలవాడు స్వామి కనిపిస్తున్న చరాచర ప్రపంచమంతటను ఇంద్రునికి కనిపించగా పరమాద్భుతమైన ఆ దృశ్యాన్ని చూసి వెంటనే మూర్ఛ పొందెను. ఆ స్థితిలోనే పూర్వం గురువుకు బృహస్పతి ఉపదేశించిన మంత్రం జపించెను. మంత్రం జపిస్తున్న సందర్భంలో ఇంద్రునికి 1000 రేకుల పద్మం దాని నుండి తీవ్రంగా ఉప్పొంగి వచ్చిన ప్రకాశం కనిపించెను. ఆ జ్యోతిర్మండలం నడుమ మిక్కిలి మనోహరమైన దివ్య రూపం కనిపించెను. కొత్త మేఘాన్ని మించిన శ్యామసుందరమూర్తి శ్రేష్ఠ రత్నాలతో నిర్మించబడిన ధగధగలాడు మకర కుండలాలకు ప్రభలు విరజిమ్ముతున్న మకరముఖం గల మణికిరీటం ధరించినవాడు, కౌస్తుభమని తేజస్సుతో ప్రకాశిస్తున్న కంఠం వక్షస్థలం గలవాడు, మనుల కేయూరంలో కంకణములు మణిపురములు ధరించిన వాడకు పరమాత్మను తన అంతరాత్మలోనూ బయట సమానంగా దర్శించి ఇంద్రుడు ఇట్లు స్తుతించెను. అక్షరుడు, అన్ని లక్షణాల చేత అతిశయించిన పరబ్రహ్మ అయిన వాడు, జ్యోతి రూపాన భాషించువాడు, అనాదిగా ఉన్నవాడయ్యను, నిత్యనూతనుడు, త్రిగుణములకు అతీతుడు, నిరాకారుడు అనిపించుకొని భక్తులు ధ్యానించుట కొరకు వారి సేవలు అందుకొంట కొరకు తన సంకల్పం వల్ల నానా రూపాలు ధరించు అనంతమూర్తి 4 యుగములందు క్రమంగా తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు వన్నెలు గలవాడు, సత్యయుగాన తెల్లని తేజోమయ రూపంతో సత్యస్వరూపయు, త్రేతాయుగాన కుంకుమ వర్ణంతో బ్రహ్మ తేజస్సుతో వెలుగువాడు, ద్వాపరయుగాన పీతవర్ణంతో పీతాంబరంతో శోభించువాడు, కలియుగాన నల్లని వన్నెతో కృష్ణరూపాన ఉన్న పరిపూర్ణతమ్ముడు అయిన ప్రభువును సేవించితిని. కొత్తగా వర్షించు మేఘం వలె శ్రేష్టమైన శ్యామవర్ణంతో సుందర విగ్రహం కలవాడు, నందగోపుని ఏకైక పుత్రుడు, యశోదను ఆనందపరచు సుపుత్రుడైన ప్రభువుకు నమస్కరిస్తున్నాను. గోపికల మనసులు దొంగిలించిన వాడు, రాధాదేవికి ప్రాణాల కన్నా మిక్కిలి ఇష్టడైన స్వామి, ఆసక్తితో వినోదంగా ధరించిన మురళిని మోయించుచున్నవాడు, రత్నాలంకారాలతో అలంకరించబడిన సాటిలేని రూపంతో కోటి మన్మథుల సౌందర్యాన్ని ధరించి ఉన్న శాంతుడగు ప్రభువుకు నమస్కరిస్తున్నాను. బృందారణ్యంలో ఒకచోట రాధతో క్రీడిస్తున్నవాడు, ఇంకొక చోట జనుల్లేని అరణ్యాన రాధ వక్షస్థలాన విలసిల్లువాడు, వేరొక చోట రాధతో జలక్రీడలాడుచున్నవాడు, ఒకచోట రాధాదేవి కొప్పుమొడుచున్నవాడు, ఇంకొక చోట రాధాదేవి పాదాలకు లత్తుకను పారాణిగా అలంకరించుకున్నవాడు, ఇంకొక చోట సంతోషంతో నమిలే తాంబూలం స్వీకరిస్తున్నవాడు, ఇంకొక చోట పుష్పమాల అల్లి రాధాదేవిని అర్చిస్తున్నవాడు, ఒకచోట రాధాదేవితో రాసమండలానికి వెళ్తున్నవాడు, ఇంకొక చోట రాధాదేవి అర్పించిన పుష్పమాలను కంఠమున ధరించినవాడు, ఒకచోట గోపికలతో వాటుగా విహరిస్తున్నవాడు, రాధను చేత పట్టుకుని ఒక చోట ఆమెను విడిచి మరి ఒక చోట ఒంటరిగాను విహరిస్తున్న స్వామికి నమస్కరిస్తున్నాను. ఇంతవరకు రాధాదేవితో విహరించిన విధం స్తుతించి ఇప్పుడు బాల్యలీలలు స్తుతిస్తున్నాడు. బ్రాహ్మణ పత్నులు తెచ్చి అర్పించిన అన్నంను ఒక చోట భుజించువాడు, మరి ఒక చోట గోపబాలులతో కలిసి తాళఫలమును భుజిస్తున్నవాడు, ఇంకొక చోట సంతసంగా గోపికల వస్త్రాలు అపహరిస్తున్నవాడు, బాలకులతో పాటు ఒకచోట గోబృందానికి మేతకు పిలుస్తున్నవాడు, ఒకచోట కాళీయుని తల మీద పాదం పెట్టుచున్నవాడు, సంతోషంతో ఒకచోట వినోదార్థం చేతపట్టిన మురళిని మోయిచున్నవాడు, ఒకచోట గోపబాలకులతో కూడి రమ్యమైన సంగీతం పాడుచున్నవాడు అగు శ్రీహరిని దర్శించి స్తుతిస్తున్నాను. ఇట్లు భయభక్తులతో ఇంద్రుడు స్తోత్రరాజం పఠించి స్తుతించి శ్రీకృష్ణునికి నమస్కరించెను. ఏకాదశాక్షరాలు గల మంత్రాన్ని, సర్వలక్షణాలు గల కవచాన్ని పూర్వం తపస్సు నరుస్తున్న బ్రహ్మకు కృపతో కృష్ణుడు ఉపదేశించెను. దాన్ని బ్రహ్మ పుష్కర క్షేత్రాన తన పుత్రుడైన ప్రజాపతికి ఉపదేశించెను. అతడు అంగీరసునికి, అంగీరసుడు బృహస్పతికి ఉపదేశించెను. ఓ నారద, అట్టి మహామంత్రమును ఇంద్రునికి వృత్రాసురునితో యుద్ధం సంభవించినప్పుడు బృహస్పతి ఇంద్రునికి ఉపదేశించెను. ఇంద్రుడు నడిచిన ఈ స్తోత్రాన్ని నిత్యం భక్తితో ఎవరు పఠించినో వాడు శ్రీహరి యందు దృఢమైన భక్తిని పొంది అంచెమందు శాశ్వతమైన
శ్రేష్టమైన దాస్యముక్తిని పొందును. జన్మము, మరణము, ముసలితనం, వ్యాధులు, శోకములను, సంసార బంధముల నుండి మానవుడు విడుదల పొందును. కలలో కూడా యమదూతలను, యమలోకాన్ని చూచుట సంభవించదు. శ్రీనారాయణ మహర్షి ఇట్లు పలికెను. ఇంద్రుని స్తోత్రవాక్యాలు విని లక్ష్మీదేవికి నివాస స్థానమైన శ్రీకృష్ణుడు ప్రసన్నుడై ప్రీతితో అతడికి వరమిచ్చి గోవర్ధన పర్వతాన్ని భూమిపై నిలిపెను. ఇంద్రుడు శ్రీహరికి నమస్కరించి తన గణాలతో వెడలిపోయెను. పర్వత గుహలో అంతవరకు నివసించిన గోపాలాదులందరూ గుహ నుండి బయటకు వచ్చి తమ తమ గృహాలకు పోయిరి. వారందరి అద్భుత కర్మతో శ్రీకృష్ణుని పరిపూర్ణతముడైన ప్రభువుగా భావించిరి. శ్రీకృష్ణుడును వ్రజంలోని వారందరినీ ముందుంచుకుని తన గృహానికి వెళ్ళెను. అప్పుడు నందుడు సనాతనుడైన పరబ్రహ్మయే తనకు కుమారుడైనాడని భక్తి ఆనందాలతో శరీరమంతా పులకలెత్తగా కన్నుల్లో ఆనంద బాష్పాలు నిండగా ఇట్లు స్తుతించెను. గోజాతికి, బ్రాహ్మణులకు హితం కూర్చువాడు, జగత్తుకు హితరూపుడు గోవిందుడు అగు కృష్ణునికి, తపస్సులకు, వేదాలకు, విప్రులకు, జ్ఞానానికి హితం కూర్చువాడు కావున బ్రాహ్మణ్యుడిని కీర్తించబడవానికి మరల నమస్కరిస్తున్నాను. అనంతకోటులుగా ఉన్న బ్రహ్మాండాలు నివాస స్థానాలుగా ఉన్నవాడు, విస్తారమైన గొప్ప ఆకారం కలవాడు, బ్రహ్మణ్య దేవుడు అనబడుతున్న నీకు నమస్కారం. చేప మొదలగు సర్వదేహములు ధరించు జీవకోటికి తద్రూపుడవై, జీవుల కర్మలకు సాక్షి రూపుడవై, అంతటా నిండియో కర్మాదులు అంటని వాడవై, త్రిగుణాతీతుడవై, నిరాకారుడవగు నీకు నమస్సులు. సూక్ష్మమున కన్నా సూక్ష్మము, స్థూలం కన్నా మిక్కిలి స్థూలమగు స్వరూపం కలవాడును సర్వేశ్వరుడు, అసత్ రూపమైన సర్వ పదార్థాలకు ఉత్పత్తి స్థానము, లయస్థానము, సర్వజ్ఞానం కలవాడు తేజోరూపుడవగు నీకు నమస్కారం. విశ్వరూపాన మిక్కిలి ప్రత్యక్షమూర్తి, యోగులకు ధ్యానగోచరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరింపదగిన నిత్యరూపయు, 4 యుగములందు క్రమంగా తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు వర్ణములు, నామములు, గుణములు కలవాడు, బ్రహ్మ క్షత్రియాది చతుర్వర్ణాలకు నిలయమైన వాడు, యోగియు, యోగరూపుడు, యోగులకు గురువైన వాడును, అనిమా జష్టసిద్ధులకు ప్రభువు, సర్వము సిద్ధించిన వాడు, సిద్ధులకు గురువగా నీకు నమస్కారం. వేదపాఠకుడుగు బ్రహ్మయు, పాలనాదక్షుడుగు విష్ణువును, జ్ఞానప్రదాతయగు రుద్రుడును, 1000 తలల శేషుడును, ధర్మపాలకుడుగు ధర్మదేవత, తేజోమూర్తియగు సూర్యుడు, విఘ్ననాశకుడుగు గణపతి, యోగియగు షణ్ముఖుడు, సనక సనందనాథులు, బ్రహ్మ మానసపుత్రులందరూ, సాంఖ్యదర్శన ప్రవక్త సిద్ధేంద్రులకు పరమగురువగు కపిలుడును, నరనారాయణ మహర్షులను, ఏ పరాత్పరుని స్తుతించుటకు సమర్థులు కారో అట్టి పరమాత్మను ఇతరులైన జడబుద్ధులు ఎవరు స్తుతించగలరు? 4 వేదములు, లక్ష్మీ సరస్వతులు, రాధాదేవి స్తుతింప అసక్తులైనప్పుడు ఇక వారి దయ వల్ల కొద్ది జ్ఞానం పొందిన విద్వాంసులు ఏమి స్తుతింతురు? ఓ పరబ్రహ్మ, దీనబంధువు, కరుణా సముద్రుడా, క్షణక్షణం చేసిన నా అపరాధములన్నీ క్షమించము. ఈ సంసార సముద్రాన పుణ్యతీర్థమందు నేను నడిచిన తపస్సులకు ఫలంగా సనాతనుడవగు నీవు నాకు పుత్రరూపాన లభించావు. ఇక నాకు నీ పాదపద్మములందు దృఢభక్తిని, దాస్యముక్తిని నాకు ప్రసాదించము. సృష్టికర్త పదవి కాని, దేవస్థితి కాని, సాలోక్యాది ముక్తులు కాని నీ పాదపద్మ దాస్యం యొక్క 16వ భాగానికి సరిరావు. ఆ స్థితిలో విజ్ఞులు ఇంద్ర పదవిలో దేవత్వాన్నో, సిద్ధులను కాని, స్వర్గమును కాని, రాజపదవిని కాని, చిరంజీవ స్థితిని కాని పొందతగినవిగా లెక్కింతురా. ఓ ఈశ్వర, ఈ చెప్పబడ్డ బ్రహ్మత్వం మొదలైనవన్నీ కలిసి కూడా నీ భక్తునితో కలిసి ఉండు కాలంలోని సగం క్షణానికి సరివచ్చిన నీ భక్తుడు నియంతవాడు. అతని మహిమను ఊహించుటకు ఎవరు సమర్థుడు? ఆ భక్తునితో సగం క్షణం సేపు మాట్లాడితే దానితో అతడు సంసార సాగరపు ఒడ్డుకు చేర్చ సమర్థుడగను. భక్త సంఘం వలన నిన్ను గూర్చి అనేక విధాలుగా భక్తి క్రియలు చేయగలుగుదము. నీ భక్తుడును మేఘం యొక్క సంభాషణమన్న నీరు తడుపుట చేత నీయందలి భక్తి మాకు వర్ధిల్లును. భక్తులు కాని వారితో కలిసి మాట్లాడుట అను తాపం చేత మాలోని భక్తి అన్న మొలక ఆ క్షణంలోనే ఎండిపోవును. మనసులో జనించి విస్తరించిన శ్రేష్టమైన నీ పాదభక్తి అను అంకురం భక్తుల సంభాషణ వల్ల తెలియవచ్చిన నీ కళ్యాణ గుణముల స్మృతి చేత తడపబడి ఆ క్షణాన్ని స్ఫుటంగా వృద్ధి పొందును. ఆ భక్తి అను అంకురం ప్రతిదినం క్షణక్షణం పెంచదగిందే కాని నశింపనీయరాదు. ఆ గుణస్మృతి వల్ల బ్రహ్మభావన పొందిన భక్తుని ఉజ్జీవనం కొరకు హరిదాస్యమనే అత్యుత్తమ ఫలం నా గుణస్మృతినిచ్చను. దుర్లభమైన దాస్యముక్తిని పొంది హరిదాసుడు ఆయన నిశ్చయంగా అతని చేత సర్వ సంసార భయంలో జయింపబడినవే సుమా. ఇట్లు పలికి నందుడు శ్రీకృష్ణుని ముందుట భక్తితో నిలిచెను. ఆ స్తోత్రానికి ప్రసన్నుడైన శ్రీకృష్ణుడు తన ముఖాన ప్రసన్నత స్పష్టమగుచుండగా నందుని వాంఛితం వరంగా ఇచ్చెను. ఇట్లా నందుడు నడిచిన స్తోత్రాన్ని నిత్యం భక్తితో పఠించిన వ్యక్తి సుదృఢమైన హరిభక్తిని పొంది అప్పుడే హరిదాస్యాన్ని ముక్తిని పొందను.
ధరాదేవితో పాటు ద్రోణుడు తీర్థ ప్రదేశమున తపస్సు చేయగా దుర్లభమైన హరి షడక్షర మంత్రాన్ని సర్వవిధ భయాల నుండి రక్షించు కవచాన్ని స్తోత్రాన్ని బ్రహ్మ అతనికి ఉపదేశించను. ఈ స్తోత్ర మంత్ర కవచాలచే బ్రహ్మాంశతో ఉన్న సౌరభమును పుష్కర క్షేత్రాన తపస్సు చేస్తున్న నందునిపై దయతో అతనికి ఉపదేశించను. ఏ వ్యక్తికి ఏ విద్య పరంపరగా గురూపదేశమును లభించనో ఆ మంత్రాన్ని స్తోత్రాన్ని కవచాన్ని అతడు విడవడు. మంత్రం స్తోత్రం కవచం గురువు ఇష్టదైవం పరంపరగా వచ్చి వారిని విడవకూడదు. ఇట్లీ స్తోత్రం అద్భుతమై ఆత్మకు సుఖమిచ్చినది, మోక్షమిచ్చినది, సంసార బంధాలను విడిపించినది, సారమైనది అయిన శ్రీకృష్ణ చరిత్రం చెప్పబడినది. ఓం శాంతి శాంతి శాంతి.